ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో యాక్చువల్‌గా మెయిన్‌గా మనకు తెలియాల్సింది ఏంటంటే రీసెంట్ లైక్ కొన్ని డేస్ బ్యాకే నాట్ న్యూ వన్. ఎంప్లాయీస్ ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి అనే ఒక రూల్ అనేది అప్పుడు పాస్ అవ్వడం జరిగింది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి అప్పుడు. లైక్ 9 అవర్స్ కాస్త 12 అవర్స్ చేయండి అలా. అయితే యాక్చువల్‌గా అంటే ఇది ఎక్కడైనా జరుగుతుంది. సాటర్‌డే, నాట్ సండేస్ ఓన్లీ కూడా వర్క్ వర్క్ చేయండి. చేయండి. ఎప్పుడు చూసినా యాహ్! ఇంట్లో ఉండడం అండ్ నాట్ కంటే. ఓన్లీ ఇన్ లైక్ ఆర్గనైజేషన్స్‌లోనే కాదు. వేరే దగ్గర కూడా ఎక్కడ చూసినా గానీ ఓవర్ టైమ్ చేయమంటూ ఉంటారు. యూ హావ్ టు వర్క్ ఫర్ లైక్ అంటే వాళ్ళ ఆఫీస్ టైమ్స్‌ని మించి 3 అవర్స్, 4 అవర్స్ ఎక్స్‌ట్రా వర్క్ చేపిస్తూ ఉంటారు. అండ్ మీరన్నట్టు హాలిడేస్‌లో కూడా వచ్చి వర్క్ చేయమంటూ ఉంటారు. అసలు యాక్చువల్‌గా లీగలైజ్డ్ వర్కింగ్ అవర్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఉంటే అసలు ఏ కేటగిరీకి ఎలా ఉంటాయి? అంటే కొన్ని ఎగ్జామ్షనల్ మీడియాలో అంటే సమ్ లైక్ వాళ్ళకి కొన్ని ఉంటాయి. లైక్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి దే హావ్ టు బి ప్రెజెంట్ దేర్. లైక్ అలాంటి ఏమైనా ఎగ్జామ్షనల్ ఉంటాయా? అక్కడైనా గానీ లేదు ఇంతవరకు లీగలైజ్డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి అని ఏమన్నా ఉందా? లీగలైజ్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటదండి. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో వర్క్ చేసినా గానీ, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, డైలీ వేజెస్ మీద చేసినా సరే, విమెన్ కి మెన్ కి తేడా లేకుండా కూడా ఈ వర్కింగ్ అవర్స్ ఇంత ఉండాలని చెప్పేసి స్పెసిఫిక్‌గా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1945, 48 అప్లై అవుతుంది. అండ్ ఇంకో కొత్త యాక్ట్ వచ్చింది ఏంటంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ హజార్డ్ కండిషన్స్ అని చెప్పేసి, కండిషన్స్ యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. అది ఇంకా ఫుల్లీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ ఇట్ ఈస్ యెట్ టు బి ఇంప్లిమెంటెడ్. సో ఈ యాక్ట్ ప్రకారం ఇవన్నిటి ప్రకారం ఏంటంటే లిమిటెడ్ గా 9 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. అండ్ వీక్లీ చూస్తే ఏంటంటే 48 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. ఇంతకంటే ఎక్కువ వర్క్ చేయొద్దు. ఒక 11 అవర్స్, 12 అవర్స్ అట్లా వర్క్ చేపిస్తున్నారు అంటే మీకు అది డబుల్ వేజ్ ఇవ్వాలి. అంటే చేసిన దానికంటే డబుల్ వేజ్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అంటే ఓవర్ టైం చేస్తున్నట్టు. సో లిటరల్ ఏంటంటే సరే 2-3 అవర్సే కదా అని చెప్పేసి మళ్ళీ దానికి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం కాదు. ఇన్ఫాక్ట్ డబుల్ వేజ్ పే చేయాలి. అండ్ ఆల్సో 5 అవర్స్ కంటిన్యూస్ గా కనుక వర్క్ చేస్తే అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ బ్రేక్ ఇవ్వాలి. ఖచ్చితంగా 30 మినిట్స్ ఇవ్వాలి. అండ్ వీక్లీ అట్లీస్ట్ 1 డే అని లీవ్ ఇవ్వాలి. అంటే ఆఫ్ ఉండాలి. అది దానికి మళ్ళీ శాలరీ కట్ చేసుకోవడం అలా ఉండకుండా అట్లీస్ట్ ఒక 1 డే ఆఫ్ ఇవ్వాలి. సో ఇది ఫ్యాక్టరీస్ యాక్ట్. ఇప్పుడు ఒకవేళ నాన్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఉంటారు. ఎట్లా అంటే మిగతా అందరు ఇంకా అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే వీళ్ళందరికీ ఏంటంటే 8 అవర్స్. సో 8 అవర్స్ కంటే కనుక ఎక్కువ చేపిస్తే వీళ్ళది ఓవర్ టైం అయినట్టు. అండ్ దాని తగ్గట్టు పే చేయాలి. దాని తగ్గట్టు పే చేయాల్సింది. ఓవర్ టైం చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా. బట్ జనరల్ ఏంటంటే ఐటీ వాళ్ళ దాంట్లో అది వాళ్ళ రూల్స్, వాళ్ళ కండిషన్స్ అంతా కూడా వేరే ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి సాటర్డే, సండే కూడా హాలిడేస్ ఉంటాయి. బట్ దెన్ ఒకవేళ వాళ్ళ రూల్స్ అగేన్స్ట్ గా అండ్ క్యాల్కులేటెడ్ గా ఈ 8 అవర్స్ కంటే ఎక్కువ కనుక వర్క్ చేపిస్తే వాళ్ళకి ఓవర్ టైం అయినప్పుడు వాళ్ళకి పేమెంట్ దాని తగ్గట్టుగా చెయ్యాలి. లేదు అన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అంటే ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో, అంటే ఎవరైతే బాస్ ఉంటారో, కంపెనీ ఉంటారో, ఓనర్ ఉంటారో, ఎక్కడైనా సరే ఎవరైతే ఓనర్, కంపెనీ ఓనర్ ఎవరైనా సరే బాస్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అట్లీస్ట్ 2 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ 1 lakh ఫైన్. అది కాకుండా ఇంత ఒకవేళ రిపీటెడ్ గా చేస్తూ ఉంటే పర్ డే 1000 ఇచ్చుకుంటే వెళ్ళాలి. ఎవరైతే చేపిస్తున్నారో వర్క్, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి అట్లీస్ట్ పర్ డే 1000 చొప్పున కడుతూ వెళ్ళాలి ఫైన్ లాగా. సో రిపీటెడ్ గా చేయొద్దు. అండ్ అది కాకుండా ఒకవేళ మరి టూ మచ్ గా అంటే చాలా హజార్డస్ కండిషన్స్ లో, అంటే హజార్డస్ కండిషన్స్ అంటే టూ మచ్ ఆఫ్ అంటే డేంజరస్ కండిషన్స్ లో కనుక ఒకవేళ ఎంప్లాయీస్ పని చేపిస్తే ఈవెన్ 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఇట్లాంటి ఏదైనా ఫేస్ చేస్తే ఏం చేయొచ్చు అంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ఇలా జరుగుతుందని చెప్పి. సో వాళ్ళు వస్తారు, ఫ్యాక్టరీకి వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసి ఇచ్చిన కంప్లైంట్ అంతా కూడా కరెక్టే ఉంది అని ప్రూవ్ అయినప్పుడు అప్పుడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళకి కోర్టుల వాళ్ళని ప్రజెంట్ చేయడము, అండ్ దెన్ వాళ్ళకి ఒకవేళ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా అండ్ బాస్ కి అగేన్స్ట్ గా అనుకుంటే 2 years పనిష్మెంట్ ఫైన్ అంతా కూడా వేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎక్సెప్షనల్ అంటే ఇది అన్ని ఎంప్లాయ్మెంట్స్ కి ఇంతే సేమ్ ఉంటుందా? అంటే లైక్ కొన్ని చూస్తాం లైక్ పోలీస్ కానీ లేదంటే మెడికల్ కానీ మీడియా కానీ సో వీళ్ళందరికీ కూడా సేమ్ అలాగే లీగల్స్ ఇవే సేమ్ రూల్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి అంటారా? ఎస్, వీళ్ళందరికీ ఏంటంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టరీ వర్కర్స్ కి ఫ్యాక్టరీస్ యాక్ట్, మిగతా వాళ్ళందరికీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సో దాని ప్రకారం 8 hours మీరు అన్నట్టు. బట్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి అప్లై అవ్వదు. సో ఇదేంటంటే డిఫరెంట్ యాక్ట్స్ వాళ్ళకి అసలు దే హ్యావ్ టు వర్క్ 24/7 యాజ్ పర్ అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళందరూ. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కంప్లీట్ గా
సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్, దానికోసం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఓకే, పోలీస్ వాళ్ళకి అంటే ఓకే ఫైన్, దే ఆర్ లైక్ పబ్లిక్ సర్వీస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్సెప్షన్ చేసినా గానీ మెడికల్ డిపార్ట్మెంట్ లైక్ డాక్టర్స్ కానీ లేదంటే మీడియాకి కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు? వీళ్ళందరూ కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అప్లై అవుతుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. అది పోలీస్ అవును. డిపార్ట్మెంట్ హ్యావ్ టు వర్క్ 365 days. అంటే వాళ్ళకి రూల్స్ అంతా కూడా వాళ్ళ పైన ఆఫీసర్స్ ఏం డిసైడ్ చేస్తారో దాన్ని బట్టే వాళ్ళ టైం టేబుల్స్ కానీ వాళ్ళ షెడ్యూల్స్ కానీ అన్ని డిపెండ్, వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అంతా కూడా వాళ్ళ పై అధికారులు డిసైడ్ చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ షఫలింగ్ సిస్టమ్ అంతా కూడా వేరే ఉంటుంది, షెడ్యూలింగ్ సిస్టమ్ అంతా కూడా వేరే ఉంటుంది. సో వాళ్ళు లేకపోతే మనం లేమండి. 1 గంట అంటే ఏదో మూవీలో విన్నాను డైలాగ్ ఏంటంటే, ఒక 1 hour ఒక అట్లీస్ట్ 1 day కనుక పోలీస్ డిపార్ట్మెంట్ కనుక లీవ్ మీద ఉంటే మొత్తం స్టేట్ సేఫ్టీ పోతుంది. అంటే పబ్లిక్ మొత్తం అవకతవకలు ఏమైతే కూడా తెలీదు. రైట్. సో ఓ మూవీలో డైలాగ్ కూడా ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నో, దే హ్యావ్ టు బి ఆన్ డ్యూటీ ఆల్ ద టైమ్ అండి. మిగతా ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరు కూడా ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అప్లై అవుతుంది. అగైన్ మన డాక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి టైమింగ్స్ అనేది ఉండదు, మీడియా కూడా టైమింగ్స్ అనేది ఉండదు. బట్ ఏంటంటే ఒక 8 hours కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు, ఓవర్ టైం చేస్తున్నారు అంటే మాత్రం దాని తగ్గట్టు చేయాలి. బట్ దాని తగ్గట్టు పేమెంట్ కూడా చేయాలి అని అర్థం ఇక్కడ. ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ఈ యాక్ట్స్ ఉన్నాయి డజంట్ మీన్ నో వర్క్ చేయొద్దు అని కాదు. దే కెన్ స్టిల్ వర్క్, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అండ్ పీపుల్ అంత కెపాసిటీ ఉంది, చేసే వాళ్ళకి అంత కెపాసిటీ ఉన్నప్పుడు చేయవచ్చు. చేసినప్పుడు దాని తగ్గగా పేమెంట్ ఇవ్వాలి, పే చేయాలి. పే చేయకుండా చేపిస్తే ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నట్టు అక్కడ. అంటే పబ్లిక్ ని ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వర్కర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టు. చేసిన వర్క్ ఈక్వల్ గా పేమెంట్ ఇస్తే నో ఎక్స్ప్లాయిటేషన్. సో ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేయకూడదు, ఇట్స్ ఇల్లీగల్. కాబట్టి ఈ యాక్ట్ అన్ని కూడా అప్లై అవుతాయి అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.